బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి 6 చిన్నారులు మృతి చెందారు. నీటి కుంటలో 6 చిన్నారులు ఈతకు వెళ్లారు. చిన్నారులంతా 5వ తరగతి విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలో మునిగి 6 చిన్నారులు మృతి చెందారు. నీటి కుంటలో 6 చిన్నారులు ఈతకు వెళ్లారు. చిన్నారులంతా 5వ తరగతి విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెడ్డిగా విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. కర్నూలు జిల్లా మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అటు సరదా కోసం ఈతకెళ్లిన 8 మంది విద్యార్థులకు సంబంధించి అక్కడ చెరువులో ఈత కొడుతూ 6 చిన్నారులు మృతి చెందిన ఘటన ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం తీవ్ర విషాద ఛాయలు నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. నీటి కుంటలో సరదా కోసము 5వ తరగతి చదువుతున్న 8 మంది విద్యార్థులు అక్కడ చెరువు కుంటలో ఈత కొడతాకి వెళ్లారు. చిన్నారులంతా కూడా స్థానికంగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతము ఘటన జరిగిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులకి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతము పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలం వద్దకి ప్రస్తుతం స్థానికులతో పాటు పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ మృతి చెందిన విద్యార్థులకు సంబంధించిన ఆచూకీ కోసం ప్రస్తుతము అటు పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫైర్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. తల్లిదండ్రులు మృతికి సంబంధించిన ఎవరైతే 6 విద్యార్థులు మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కరుగా అక్కడ చేరుకున్న పరిస్థితి. ప్రస్తుతము మనకున్న సమాచారం ప్రకారం అక్కడికి 8 మంది విద్యార్థులు వెళ్తే 6 అక్కడ ఆచూకీ కనబడతలేదు. వారిలో శశికుమార్, కిన్నెర సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మెహబూబ్ మొత్తం 6 విద్యార్థులు కూడా నీటి కుంటలో గల్లంతైనట్టుగా కూడా తెలుస్తుంది. విద్యార్థులు అస్తరి మండలం సిలికి గ్రామానికి సంబంధించి చెందిన విద్యార్థులుగా కూడా ప్రస్తుతము వారి ఆచూకీ అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. విద్యార్థులంతా కూడా సరదా కోసము ఆ నీటి కుంటకి ఈత కొడతాకి వెళ్లిన నేపథ్యంలో ఆ నీటి కుంటలో మునిగి విద్యార్థులు ప్రస్తుతము గల్లంతైనట్టుగా కూడా తెలుస్తున్నారు. ఇద్దరు మట్టికి సురక్షితంగా బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఇద్దరు వల్ల మిగతా 6 సంబంధించిన జరిగిన ప్రమాదము అనేది స్థానికులకి చెప్తాం. స్థానికులు కూడా దగ్గరున్న పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతము అక్కడికి చేరుకుని పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ప్రస్తుతం చనిపోయిన విద్యార్థులకు సంబంధించిన కుటుంబంలో కొంత తీవ్ర విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ఆ విద్యార్థుల ఆచూకీ కోసం కూడా ప్రస్తుతం అక్కడ పోలీసులు అదేవిధంగా ఉన్న స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి అయితే ఉంది అనేది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.